కోడిగుడ్డి వెల్లుల్లి కారం చపాతీలకు కానీ రైస్‌లకి కానీ చాలా చాలా బావుంటుందనమాట. ఇప్పుడైతే మాఘమాసం స్టార్ట్ అయిపోయింది. అందరూ ఎగ్స్‌కి అయితే లీవ్ ఇచ్చేస్తారనమాట. నేనైతే ఇలానే చేస్తాననమాట. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక బౌల్ అయితే తీసుకొని ఆయిల్ వేసాను. తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, అలాగే చిన్న చిన్నగా కరివేపాకు, అలాగే తిరువాత గింజలు, అలాగే వచ్చేసి కొంచెం ఎండుమిర్చి వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. టేస్ట్ అయితే చాలా బావుంటుందనమాట. ఎందుకంటే మనం వెల్లుల్లి దర్భాలు వేస్తాం కాబట్టి చాలా చాలా టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ చూసారా, అదిగో వెల్లుల్లి, కారం, ఉప్పు అయితే నేను మిక్సీ పట్టుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసి కొంచెం పసుపు వేసాను. తర్వాత వచ్చేసి కొంచెం ధనియా పౌడర్ అయితే వేసాను అనమాట. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే వేరే లెవెల్ అంటారు. తర్వాత వచ్చేసి బాయిల్ చేసుకున్న ఎగ్స్ అయితే చిన్నగా కట్ చేసుకొని ఫస్ట్ అయితే వైట్ కలర్ వేసేసాను అనమాట. అంటే వైట్ ఎగ్ అంటారు కదా, అంటే పచ్చసొన పక్కన పెట్టేసి తెల్లది అంటారు కదా, అదైతే వేసేసుకున్నాను అనమాట. ఇది కాస్త మగ్గిపోయిన తర్వాత అయితే ఎల్లో వేసేస్తాను. చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటారంట. నాకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అస్సలు నచ్చదనమాట. ఓన్లీ వెల్లుల్లి, కారం, ఉప్పు అయితే మిక్స్ చేసుకుని వేసుకున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం